దశాబ్ద కాలం నుంచి పవన్ కళ్యాణ్ గారితో జనసేనతో అందరూ జన సైనికులు, వీర మహిళలు, ముఖ్య నాయకులు అందరూ ఆయన వెంటంటే ఉండి ఈ గెలుపులో భాగస్వామయ్యారు. అంటే ఏం ఆశించకుండా 10 సంవత్సరాల నుంచి ఉండడం అనేది మామూలు విషయం కాదు. అలాగే భాగస్వామ్యమైన నాయకులకి పార్టీలో కూడా సముచిత స్థానం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ పిఠాపురం ప్రజలకి ఆయన పెద్దపీట వేస్తున్నారు. పిఠాపురం ప్రజలు ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించారు. అండ్ ఈ సభ ఓన్లీ విజయోత్సవ సభ మాత్రమే కాదు, చెప్పాలంటే ఒక కృతజ్ఞత భావం చేస్తున్న సభ. సో భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జనసేన పార్టీ నుంచి కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. ఎలాగంటే దూర ప్రాంతాల నుంచి వెహికల్స్ వచ్చేవారు చాలా జాగ్రత్తగా రమ్మని, ఎందుకంటే కొంచెం మద్యపానం సేవించకుండా, ఎవరికి ఇబ్బంది పడకుండా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని సూచించారు. అలాగే టోల్స్ దగ్గర అందరికీ సహకరించాలని సూచించారు. పోలీసులకు కూడా కోఆపరేట్ చేయాలని సూచించారు. అలాగే సభా ప్రాంగణంలో లైట్స్, ఫ్లడ్ లైట్స్ ఎక్కి, టవర్స్ ఎక్కి ఇబ్బంది పడకూడదు. అంటే ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆయన చాలా చాలా బాధపడతారు. ఎందుకంటే అది మంచి పరిణామం కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ముఖ్యంగా మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అంటే మన వ్యక్తిగత సౌకర్యం కంటే ప్రజలకు ఎక్కువ సౌకర్యం అందించాలని ఆయన భావిస్తున్నారు. నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ వాళ్ళందరికీ మన వంతు కోఆపరేట్ చేయాలని జనసేన సూచనలు ఇచ్చింది. ఈ సభ అనేది 10 సంవత్సరాల ఈ కష్టము, లేకపోతే 10 సంవత్సరాల ఈ వెయిటింగ్ పీరియడ్ని ఒక ఉత్సవంలో జరుపుకుంటున్నాం. జన సైనికులందరూ, నాయకులందరూ, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతమే కాకుండా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వచ్చే ఆస్కారం ఉంది. అండ్ ఈ సభని, జయకేతనం సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రండి అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా తెలంగాణ ఇన్ఛార్జ్ అండ్ శంకర్ గౌడ్ గారు, వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు అండ్ రాజలింగం గారు, అంటే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి డిస్టిక్ నుంచి కొంతమంది కమిటీలు వేయడం జరిగింది. వాళ్ళందరికీ అంటే డిస్టిక్లో ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ముఖ్య నాయకులను సెలెక్ట్ చేసి వారి సహకారంతో అక్కడ పిఠాపురంలో అందరికీ అంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని సూచించారు. అండ్ కొన్ని ప్రత్యేక కమిటీలు వేసి కూడా అక్కడ అంటే వాలంటీర్గా కొంతమంది అంటే పనిచేస్తున్నారు, వచ్చే వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగకుండా. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సభ ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి శాయశక్తిలో కృషి చేస్తున్నారు. నాకు 1,00,000 మంది డెఫినెట్గా వస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు, రేపు స్టార్ట్ అవుతారు. డెఫినెట్గా భారీ సంఖ్యలోనే తెలంగాణ నుంచి హాజరవుతారు. అండ్ తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసం మరింత రెట్టింపైంది. ఎలాగైతే ఆంధ్రాలో సుపరిపాలన అందించడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా మా తెలంగాణలో ఉంటే బాగుంటుంది, అలాంటి నాయకత్వంలో పనిచేయడానికి చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. త్వరలో తెలంగాణలో కూడా చాలామంది భారీ చేరికలు ఉంటాయి తెలంగాణలో జనసేనలోకి. అండ్ తెలంగాణలో కూడా చాలా బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్దామని ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా ఒక బలమైన పార్టీగా తెలంగాణలో ఆవిర్భవిస్తుంది. డెఫినెట్గా మా అధినాయకుడు తీసుకునే నిర్ణయం బట్టి డెఫినెట్గా స్థానిక సంస్థల్లో పోటీ చేయాలా వద్దా, ఎలాంటి పోటీ అంటే పొత్తు ఉంటుందా లేదా అనేది ముందు మీకు వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అధినేత గారు తీసుకునే నిర్ణయం బట్టే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే అన్ని చోట్ల అంటే ఎప్పుడైతే జనసేన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం స్థాపించిందో అప్పటి నుంచి తెలంగాణలో చాలా ఇంకా రెట్టింపు ధైర్యంతో ప్రతి కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో రూట్ లెవెల్లో కూడా
జనసేన ఆవిర్భవిస్తుంది. ఎందుకంటే మరింత ఉత్సాహంతో ఉన్నారు. అంటే ఏమైపోతుందంటే రూట్ లెవెల్లోనే కాదు, ప్రతి ఒక్కరికి జనసేన అంటే ఏదైతే సనాతన ధర్మ బోర్డు గురించి కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నంతో ఇంకా దేశవ్యాప్తంగా కూడా జనసేనకు ఒక అభిమానులు స్టార్ట్ అయ్యారు. తెలంగాణలో ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నారు, ఆ విశ్వాసంతో ఉన్నారు. అండ్ ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసి ఆ దిశగా ముందుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు సూచిస్తున్నారు. పార్టీ పరంగా చూస్తుంటే నాయకులకు సంబంధించి సమీకరణ ఎలా ఉంటుందండి? అంటే ఇక్కడ యాక్టివిటీస్ చూస్తుంటే ఇలా ఉంది కానీ వాళ్ళ సమీకరణ ఎలా ఉంది? ఇక్కడ అంటే ఏదైనా సరే మీకు ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను, జనసేన పార్టీ అనేది బిర్యానీ పార్టీ కాదు. జనాలను సమీకరించాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు, రాదు కూడా మున్ముందు. ఇది ఒక సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగైతే స్వచ్ఛంగా జాయిన్ అయ్యారో అలాగే ఈ జనసేనలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా లైక్ ఆర్ఎస్ఎస్లో ఎలాగైతే పనిచేసి అంటే స్వచ్ఛందంగా పనిచేస్తారో ఎటువంటి లాభాపేక్ష లేకుండా, అలాగే జనసేనలో ప్రతి ఒక్కరు స్వచ్ఛంగా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే ఉన్నారు, దశాబ్ద కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అని. మీరు చూశారు ఆ విజయం కూడా ఆ జన సైనికులది, వీర మహిళలది, నాయకులది, ప్రజలది. ఎందుకంటే ఇంతటి ఘన విజయం అందించిన వాళ్ళందరికీ కృతజ్ఞత సభ పెడుతున్నారు. ఎందుకంటే ఎటువంటి అంటే రాజకీయాల్లో ఒక కొత్త తరం మార్పు అందరూ మీరు వినుంటారు. 21/21 రావడం అనేది ఇంపాసిబుల్, ఒక చరిత్ర. అంతేకాదు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలు ఓటేసింది ఫస్ట్ టైం జనసేన పార్టీకి. అందరికీ ఈ సభాముఖంగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఒక మార్పు స్టార్ట్ అయిందని నేను బలంగా నమ్ముతున్నాను. ముఖ్యంగా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావం ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ మీరు ఎలాంటి కార్యక్రమాలు అక్కడ పాల్గొనే అవకాశం ఉంది? యాక్చువల్గా అక్కడ అంటే జయకేతనం అని నామకరణం చేశారు. ఈ నామకరణమే జయకేతనంలోనే అర్థం ఉంది. అంటే ఒక విజయంతో మనం ముందుకు వస్తున్నాం. అంటే చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ ఆయన సందేశం వినడానికి అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సందేశం ఎంత ఇంప్రెసివ్గా ఉంటుంది, ఎలాంటి సందేశం ఇస్తారా, ఎలా అంటే ఆయన ఉపన్యాసం అంటే ప్రసంగం వినడానికి నేనే కాదు అందరితో పాటు నేనే వెయిట్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్గా ఇదొక ఒక కొత్త తరం రాజకీయం స్టార్ట్ అవుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పిఠాపురంలో పార్టీలో జరుగుతుంది కదండి, పిఠాపురంలో జరుగుతుంది కాబట్టి ఆంధ్ర నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. తెలంగాణ వాళ్ళు కూడా మీరు హ్యాండిల్ చేయగలరా? అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటే ఎక్కువ తొక్కిసలాట్లు కూడా జరుగుతూ ఉంటాయి, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? పార్టీ పరంగా అండ్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అండ్ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి అక్కడ అండ్ ఫుడ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అండ్ అక్కడ ఉన్న స్థానిక పిఠాపురంలో కూడా ఉన్న బండ్ల మీద ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే అందరికీ ఒక ప్రాపర్ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దాంతోపాటు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు ఒక వ్యాపారంగా కూడా మెరుగయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్గా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి ట్రై చేయండి అని. క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని కొన్ని పార్టీలు పెట్టే సమావేశాలన్నీ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఏమైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందా? ఎక్కువ అంటే తెలంగాణ నుంచి కూడా మీరు రావాలని ఇన్వైట్ చేస్తున్నారు కదా, సో ఇంత క్రౌడ్ వస్తుంటే లాస్ట్ మినిట్ లో ఏమైనా క్యాన్సిల్ చేయడం లాంటివి? ఎటువంటి క్యాన్సిలేషన్ లేదండి. అండ్ క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు, దాంతోపాటు క్రౌడ్కు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు, అందరికీ ఇబ్బంది కలగకుండా చూస్తారు. కాకపోతే వచ్చే వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే రోడ్డు మార్గంగా వస్తారు కాబట్టి ఎటువంటి యాక్సిడెంట్లు జరగకూడదని కోరుకుంటున్నాం. దాంతోపాటు మద్యం సేవించి నడపడం కానీ అలాంటి కొంచెం ప్రాపర్ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. అండ్ ఆ లైట్స్ టవర్స్ ఎక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా కొంచెం ఆ టోల్స్ దగ్గర కూడా ఎవరు ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా అందరూ సహకరించాలని, పోలీస్ వారికి సహకరించాలని కోరుకున్నాం. అందుకని ముఖ్య నాయకులందరికీ సూచన ఏంటంటే మన వ్యక్తిగత సౌకర్యాల కంటే వచ్చే జనాలకి సౌకర్యంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం, మంచి సభ అని నేను అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఏంటంటే నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా ఆయన ఇప్పుడు ఒక నేషనల్ లీడర్
దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని మహారాష్ట్రలో కోరుకున్నారు. అలాగే మహారాష్ట్రలో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది. అలాగే ఢిల్లీ అంటే ఆయన ఎక్కడైతే అడుగు పెడితే అక్కడ ఒక విజయకేతనం ఎగరవేస్తున్నారు. తెలంగాణలో కూడా త్వరలో మంచి సభ ఉంటుంది. దానికి అంటే ఆయన 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 మీద ఉన్న విశ్వాసంతో ఆయన ముందుకు వస్తారు. డెఫినెట్గా మునుముందు ఇక్కడ కూడా మంచి సభలు జరుగుతాయి. అండ్ ఇక్కడ కూడా జనసేన పార్టీ బలంగా ఉండబోతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభకు వచ్చి ప్రతి ఒక్కరికి మీరు వ్యక్తిగతంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా అది ఎందుకంటే నాకు యాజ్ ఏ ప్రచార కార్యదర్శిగా నేను చెప్పాలనుకుంది ఒకటే, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ 10 లక్షల పైచిలకు జనాలు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగానే కొంచెం అలర్ట్గా ఉండి ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆరోగ్యపరంగా కానీ అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ సౌకర్యంగా చూసుకొని ఎటువంటి మీన్స్ పర్సనల్ దానికి వెళ్ళకుండా గొడవలు గడవకుండా జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా ఇంటికి ఇచ్చాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభ్యర్థిస్తున్నాను. దయచేసి అందరూ కొంచెం క్రమశిక్షణతో జనసేన పార్టీలో అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను.